ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాహ్, సూపర్! బిజినెస్ మ్యాగ్నెట్ లోక్నాథ్ అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది. భార్య కనిపించకుండా పోయినా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు చూడండి. మీరు నిజంగా సూపర్. చూడు కార్తీక్, బిజినెస్ వేరు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరు. వాటికిచ్చే టైం వాటికిస్తాం, వీటికిచ్చే టైం వీటికిస్తాం. కరెక్టేనండి. మీలా దేనికిచ్చే టైం దానికిచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మీరు నంబర్ 1 బిజినెస్ మ్యాన్. ఎందుకు వచ్చావో అది చెప్పు. మీ భార్యను ఏం చేశారు లోక్నాథ్ గారు? ఏంట్రా నువ్వనేది? నా భార్యని నేనేం చేస్తాను? అయినా నా భార్య గురించి అడగడానికి నువ్వెవరు? నేనెవరో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అది 10 మందికి తెలిసిందనుకోండి, మీ పరువు పోతుందని గుండెలు బాదుకుంటారు. చెప్పండి, సరస్వతి గారిని ఏం చేశారు? చూడు, తను కనిపించకుండా పోయిన మాట నిజం. అంత మాత్రాన తనకేదో అపకారం జరిగిందని అనుకోవట్లేదు. నో, అసలేం జరిగిందో నాకు తెలుసు. శ్రీ, మా మామయ్యకు మీకున్న సంబంధం ఏంటని సరస్వతి గారిని నిలదీశాడు. ఆవిడ నిజం తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చి ఉంటుంది. బాగుందిరా, తర్వాత ఏం జరిగిందో కూడా నువ్వే చెప్పు. అది మీరే చెప్పాలి సార్. నిజం తెలిసిందని సరస్వతి గారిని ఏం చేశారు? షడప్! ప్రతిదానికి వచ్చి నా మీద పడిపోవడం అలవాటైపోయింది నీకు. అసలు సరస్వతి గురించి నీకేం తెలుసురా? వెళ్ళి మీ అమ్మ సంగతి చూసుకో. ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకునేది లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. కంగారు పడిపోకండి లోక్నాథ్ గారు. మీరు ఎవరినైనా మోసం చేయగలరు, కానీ నన్ను చేయలేరు. మీ ముగ్గురు కొడుకుల్లో మీ మంచితనం, మొండితనం శ్రీకొచ్చాయి. మీ దుర్మార్గం అంతా మీ చిన్న కొడుకు రిషికొచ్చింది. కానీ మీ దుర్మార్గం, మంచితనం, మొండితనం అన్నీ కలగలిపి నాకొచ్చాయి. మీరు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో నాకంటే బాగా ఎవరికీ తెలీదు. చెప్పండి, సరస్వతి గారు వచ్చి మీతో గొడవ పడ్డారా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా భార్యని నేను ఏదో చేశానంటే ప్రపంచంలో ఎవడు నమ్మడు. మీకు భార్య అంటే ఏమాత్రం గౌరవం, విలువలు లేవని నాకు తెలుసు. మా అమ్మ విషయంలో మీరేం చేశారో మర్చిపోయాననుకుంటున్నారా? చూడు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే మనుషుల్ని పెట్టి గెంటిస్తాను. మీ నిజస్వరూపం నాకు తెలుసు. సరస్వతి గారికి ఏమైనా జరిగినట్టు తెలియాలి. అప్పుడు నేనేంటో చూపిస్తాను. నిజంగానే వీడికన్నీ నా లక్షణాలే వచ్చాయి. ఎవ్వడికి రాని అనుమానం వీడికొచ్చింది. ఆవిడ ఎవరితోనూ చెప్పి వెళ్ళలేదు, ఇంట్లో ఎవరితోనూ గొడవ పడలేదు. కానీ సడన్గా మాయమైపోయారు. ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. అంతే కదా? అవును సార్. తనెప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు. అలాంటిది ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క ఫ్యామిలీ సమస్య కాదు, 2 ఫ్యామిలీల సమస్య. రఘురాం విషయంలో నిజం తెలుసుకోవాలని నేను శ్రీ చాలా ప్రయత్నించాం. కానీ విషయం తెలియలేదు. ఈ 2 ఫ్యామిలీలతో రఘురాంకి ఏదో కనెక్షన్ ఉంది. మా ఫ్యామిలీతో తనకి ఏ సంబంధం లేదండి. అతను పూర్తిగా వాళ్ళ కుటుంబంలోని వ్యక్తే. నిజం చెప్పాలంటే ఆ పార్వతికి అన్నయ్యే. అతనితో మాకేం రిలేషన్ ఉంటుంది? చూడండి బామ్మగారు, నిప్పు లేనిదే పొగరాదన్న సామెత మీకు తెలుసు కదా. ఏ గొడవ లేకుండా ఊరికే ఎవ్వరూ హత్యల వరకు వెళ్లరు. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆ రఘురాంకి మీ కుటుంబానికి సంబంధం ఏంటి? వాళ్ళింతకుముందు ఎందుకు గొడవ పడ్డారు? సార్, గొడవలకే ఉంది. ఎవరితో అయినా గొడవ పడతారు, అంతెందుకు. నేను ఆ కార్తికేయతో చాలాసార్లు గొడవ పడ్డాను. రేపు వాడిని ఎవరైనా చంపేస్తే దానికి కారణం నేనవుతానా? పొరపాటున కూడా అలా ఆలోచించకు మిస్టర్. నిజంగా అతనికి ఏమైనా అయితే ముందు నిన్నే మూసేయాల్సి వస్తుంది. సార్, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ముందు అది కనిపెట్టండి.
ఎందుకు ఈ అనవసరమైన డిస్కషన్స్? చెప్పాను కదా శ్రీ, ఆవిడ గురించి తెలియాలి అంటే ముందు అసలు విషయం తెలియాలి. ఆ, దానికి మా అమ్మ కనిపించకుండా పోవడానికి సంబంధం ఏంటి? ఉంది రిషి. శ్రీ మీ అమ్మగారిని ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానం తెలియని ఆవిడ వెళ్ళి మీ నాన్నగారితో గొడవపడి ఉండొచ్చు. ఆయన ఆవిడ్ని ఏమైనా చేసి ఉండొచ్చు. లేదా అసలు విషయం ఏంటని ఆ పార్వతి దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారు గొడవపడి ఉండొచ్చు. దాంతో వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు. ఏం జరిగినా మీ రెండు ఫ్యామిలీల్లోనే జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ బామ్మగారు నోరు తెరిచి నిజం చెప్తే కేసు సాల్వ్ అవుతుంది. చెప్పండి బామ్మగారు, మీరు నిజం చెప్తే సరస్వతి గారు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. మీరు నిజం దాస్తే మేమేం చేయలేం. బామ్మ, నిజం చెప్పు. సరే శ్రీ, బామ్మ, నేను వెళ్ళొస్తాను. మీ అమ్మగారి కోసం అన్ని చోట్ల వెతికిస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి. ఓకే సార్. వస్తాను. బామ్మ, పోలీసులు ఎంత అడిగినా నువ్వు నోరు తెరవలేదు. ఇలా అయితే అమ్మ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? శ్రీ, నిజంగా నాకేం తెలియదురా. పోలీసులు అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేస్తుంటే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. అది కాదు బామ్మ, ఇంటి కోడలు కనిపించకుండా పోతే అలా సైలెంట్గా ఉంటే ఎలా? ఆవిడ మన బంధువులింటికి వెళ్లారేమో. ఫోన్ చేసి కనుక్కోండి. అది ఏ బంధువులింటికి వెళ్ళదు. దానికి మొదటి నుంచి ప్రయాణాలు అలవాట్లేదు. సరే, పోలీసులు ఏం చెప్పారో విన్నావు కదా? డాడ్ కూడా అమ్మతో గొడవ పడి ఉండొచ్చని అంటున్నారు. అలా గొడవ పడ్డం వల్ల అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చేమో. వాళ్ళు ఏమైనా అంటారా? అవన్నీ నిజాలవుతాయా? మీ నాన్న ఏదో అన్నాడని మీ అమ్మ బాధపడడం ఎప్పుడైనా చూసావా? తను మీ ఆవిడలాగా మా ఆయన ఏదో అన్నాడని ఇల్లు వదిలి వెళ్ళిపోదామని అనుకోదు. అన్నయ్య, అమ్మ విషయంలో నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావేమో అనిపిస్తుంది. అదేంట్రా అలా అంటున్నావు? అమ్మ నిన్నటి నుంచి ఇంటికి రాలేదంటే కంగారు పడకుండా ఎలా ఉంటాం? అన్నయ్య, మామ్ ఇంతకుముందు కూడా ఇలాగే మన ఎవరికీ చెప్పకుండా తీర్థయాత్రలని వెళ్ళిపోయింది. అప్పుడు కూడా మనందరం ఇలాగే కంగారు పడ్డాం. 2 రోజుల తర్వాతనే తిరిగి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే చేసి ఉండొచ్చు కదా. అలాగని మనం పట్టించుకోవడం మానేస్తే అత్తయ్యకి ఏదైనా ప్రమాదం జరగచ్చు కదా. ఏం జరగదు వదినా. మామ్కి శత్రువులు ఎవరు లేరు. డాడ్, టైంకి వచ్చారు, మీతో మాట్లాడాలి. ఏమైంది శ్రీ? డాడ్, అమ్మ కనిపించడం లేదని పోలీసుల్ని పిలిపించాను. వాళ్ళొచ్చి మా అందరితో మాట్లాడి ఇప్పుడే వెళ్ళారు. అసలు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు శ్రీ? ఇలా చేయొద్దని నీకు ఇంత ముందు కూడా చెప్పాను కదా. చేతులారా మన ఫ్యామిలీ పరువు నువ్వే తీసేస్తున్నావు. లేదు డాడ్, అమ్మ కనిపించడం లేదు. ఏమైందో తెలియడం లేదు. పోలీసులు మీకు, ఆ పార్వతి గారి ఫ్యామిలీకి అమ్మ మిస్సింగ్ విషయంలో సంబంధం ఉంది అని చెప్తున్నారు. చెప్పండి డాడ్, అమ్మ మీ దగ్గరకు వచ్చిందా? అక్కడ ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నావురా? నా భార్య కనిపించకుండా పోవడానికి నేనా కారణం? సొంత తండ్రిని అనుమానిస్తున్నావా? అనుమానించకపోతే ఇంకేం చేయమంటారు? అమ్మ కనిపించడం లేదని నిన్నటి నుంచి చెప్తున్నాను. మీరు అస్సలు పట్టించుకోవడం లేదు. చాలా క్యాజువల్గా తీసుకున్నారు. తన కోసం వెతికించడం కానీ, ఎక్కడికన్నా వెళ్ళిందేమో చూడడం కానీ చేయలేదు. కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. రైట్, చేయలేదని నువ్వెలా చెప్తావురా? నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి మనుషులు కూడా పంపించాను. నేను చేయవలసిన ప్రతి ప్రయత్నం చేశాను. కానీ మీ అమ్మ ఎక్కడుందో తెలియట్లేదు. ఆపండి డాడ్, మీరు ఏ ప్రయత్నం చేయలేదు. కావాలని ఇలా చెప్తున్నారు. అమ్మ ఏమైందో చెప్పండి. అంటే ఏంట్రా? మీ అమ్మ నేనే మాయం చేశానంటావా? డాడ్, మీలో మనుషుల్ని చంపేంత క్రూరత్వం ఉంది.
శ్రీ తొందరపడుకో. లేదు వేద, నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు రఘురామ్ని చంపించడానికి ఈయన మనుషుల్ని పంపించారు. నిజం చెప్పండి డాడ్, అమ్మ ఏమైంది? ఏంట్రా శ్రీ, గొంతు లేస్తుందేంటి? వాడు మీ నాన్న. ఈ రోజులా మీరు ఏసీ రూముల్లో ఉండి ఖరీదైన కారుల్లో తిరగడానికి కారణం వాడు. మీ అందరి కోసం వాడి జీవితాన్నే బలిపెట్టాడు. రాత్రనక పగలనక తేనెటీగలాగా కష్టపడ్డాడు. వాణ్ణా నువ్వు అనుమానించేది? నేనేంటి, పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మీ ఎదురుగానే వెంకటేష్ గారు చెప్పారు కదా. వాళ్ళకేంటన్నయ్య, ఎన్నైనా చెప్తారు. ఆ రోజు స్పాట్లో దొరికావని నిన్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టలేదా? అంత మాత్రాన నువ్వు హంతకుడు అయిపోతావా? ఎంతసేపు డాడ్ మీదకి వస్తావేంటి? పోయినసారి కూడా ఇంతే. ఆ రఘురామ్ చనిపోయాడని డాడ్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. లాస్ట్లో నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయం వేస్తుంది. అది కాదు రిషి, అమ్మ. ఏంటన్నయ్య అమ్మ అమ్మ అమ్మ? తన కోసం నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు. తను అసలు నీ గురించి ఆలోచించిందా? ఆలోచిస్తే ఇలా చెప్పకుండా వెళ్ళేదా? వాడికి అవన్నీ ఎందుకురా? ఇంట్లో వాళ్ళు లోకు కాబట్టి ఏదైనా అనేస్తాడు. అన్నయ్యమ్మా, పెద్ద కొడుకు కదా, వాడు ఏమన్నా నేను పడతాను. అయినా ఏంటిదన్నయ్య, ఇంట్లో వాళ్ళని నమ్మకపోవడం ఏంటి? శ్రీ, ఆ పోలీస్ ఆయన చెప్పింది మీ నాన్నగాని ఆ పార్వతి వాళ్ళ ఫ్యామిలీ గాని అన్నారు. ఏమో ఆ పార్వతి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఏమడిగిందో చెప్పడం ఇష్టం లేక వాళ్ళు మీ అమ్మని ఏం చేశారో. కరెక్ట్ అన్నయ్య, వాళ్ళు ఫ్రెండ్షిప్ అని దగ్గర అవుతారు, యూజ్ లేదనుకుంటే దూరం అయిపోతారు. అసలు అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు, ముందు బయట వాళ్ళని అనుమానించు. తర్వాతే సొంత వాళ్ళ జోలికి రావాలి. మీ డాడీ నువ్వనుకున్నంత దుర్మార్గుడు కాదు. అన్నయ్య, ఆ కార్తికేయ గాడికి మొదటి నుంచి మన ఫ్యామిలీ అంటే పడదు. వాళ్ళ ఫ్యామిలీయే మామ్ని ఏదో చేసుంటారు అని నా అనుమానం. అవును శ్రీ, నా మనసు కూడా ఏదో కీడు శంకిస్తోందిరా. అన్నయ్య, ఇదంతా ఆ కార్తికేయ గాడే చేసుంటాడు. నువ్వేం చేస్తావు చెయ్యి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఆ పార్వతి పని అయి ఉంటుంది. వెళ్ళి కడిగేయండి. బామ్మ, ఇది నిజంగా ఎవరు చేశారో మనకి తెలీదు. ఏ ఆధారం లేకుండా వెళ్ళి పోట్లాడితే వాళ్ళతో గొడవలవుతాయి. ఇంతవరకు మనకు కార్తికేయతో ఉన్నవి సరిపోవా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలా? ఇలాగే ఊరుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. పైగా మీ అత్తగారు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. కోపంలో అనవసరంగా డాడ్ని బాధ పెట్టినట్టున్నాను. దాందే ఉంది లేరా. కొడుకు తెలుసో తెలియక ఏదన్నంటే తండ్రి బాధపడతాడా? పైగా లోకికి నువ్వంటే చాలా ఇష్టం. బామ్మ, పార్వతి ఆంటీ అత్తయ్య గారి స్నేహితురాలు. ఆవిడికి తెలిసి ఇలాంటి పని జరగదు. ఎందుకంటే ఆవిడ చాలా మంచి వ్యక్తి. దానికెందుకు తెలియదే? అది పెద్ద నంగనాచి. పైకి సాధు జంతువులాగా మాట్లాడుతుంది గాని కొడుకుని రెచ్చగొట్టి వెద పనులన్నీ చేయించేది ఆవిడగారే. శ్రీ, ఒక్క విషయం ఆలోచించరా. ఒకే కుటుంబంలోని మనుషులందరూ మరో కుటుంబంలోని మనుషులతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచయం చేసుకుంటారా? బామ్మ చెప్పేది నిజమే వేద. కార్తికేయ ముందు డ్రైవర్గా మన ఇంటికి వచ్చాడు, అమ్మని ఇంప్రెస్ చేశాడు. తర్వాత వాళ్ళమ్మని మా అమ్మకి పరిచయం చేశాడు. అంతా కలిసి మాటలతో మా అమ్మని ఆకట్టుకున్నారు. అంతేకాదురా,
మీ అమ్మను తన వైపు తిప్పుకొని మీతో సమానమైపోదామనుకున్నారు. అవును, మా ఆస్తి కొట్టేయడమే కాదు, బిజినెస్లో మాకే పోటీ అవుదాం అనుకున్నారు. మరేమనుకుంటున్నావురా? ఇలాంటి వాళ్ళు ముందు స్నేహం అంటారు, తర్వాత సాయం అంటారు, చివరికి మన నెత్తి మీదెక్కి తొక్కుతారు. నిజమే బామ్మ, రిషి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. అది నీ తప్పు కాదురా, మీ అమ్మ తప్పు. ఆవిడ గారు తన కళ్ళతో నీకు లోకాన్ని చూపించింది, అందుకే నీకు వాళ్ళు చేసే మోసం తెలియలేదు. బామ్మ, వాళ్ళేం చేశారో మనకు అనవసరం. ముందు అత్తయ్య గారిని ఎలా రక్షించుకోవాలో దాని గురించి ఆలోచిద్దాం. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు తొందరపడకపోతే మీ అత్తగారిని రక్షించుకోలేం. అవును వేద, అమ్మని రక్షించుకోవాలంటే వాళ్ళని వెళ్ళి నిలదీయాల్సిందే. అది కాదు శ్రీ, మనం వాళ్ళని ఏమని అడుగుతాం? మన దగ్గర వాళ్ళకి వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లేదు కదా. నువ్వేమైనా పోలీసువా? సాక్ష్యాలు చూసి అరెస్ట్ చేయడానికి? వెళ్ళి వాళ్ళ దుమ్ము రేగొడితే నిజాలు అవే బయటకు వస్తాయి. నీకు చేత కాకపోతే చెప్పవే, నేనే వెళ్తాను. వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నా కోడల్ని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. నేనే వెళ్తాను. వద్దు బామ్మ, ఈ వయసులో నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, మేమే వెళ్తాం. శ్రీ, ఏమైంది? అక్క అచ్చుకి ఏమైనా తెలిసిందా? ఏంటి తమాషాగా ఉందా? మా అమ్మని మీరే ఏదో చేసి ఇప్పుడేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారా? అత్తయ్య ఇంతవరకు కనిపించలేదు, ఏమయ్యారో తెలీదు. మీకు నిజం తెలిస్తే దయచేసి చెప్పండి. వేదా, నువ్వు కూడా అలా అంటావేంటమ్మా? నిజంగా అక్క గురించి నాకేం తెలీదు. వాళ్ళు అలా నిజం ఎందుకు చెప్తారు వేద? వాళ్ళు అన్ని విషయాల్లో రాటుదేలిపోయారు. చూడు శ్రీ, అక్కని ఏదో చేయడం వల్ల మాకేంటి లాభం? అక్క ఎప్పుడు మా ఇంట్లో మనిషిలాగే ఉంది. నన్ను సొంత చెల్లిలా ఆదరించింది, సాత్విక్ని సొంత బిడ్డలా ప్రేమించింది. అది మా అమ్మ మంచితనం. అందుకే ఆవిడ్ని అందరూ ఈజీగా మోసం చేస్తారు. నిజం చెప్పండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా వెనకాడను. ఆంటీ, శ్రీ సంగతి మీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మగారి కోసం తను ఎంత దూరమైనా వెళ్తాడు. అసలేం జరిగిందో చెప్పండి. ఏంటమ్మా ఇది? మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అక్క ఇక్కడికొస్తే నేను చెప్పనా? దాచాల్సిన అవసరం నాకేంటి? అయినా తనతో మాకు అంత గొడవలే ఉన్నాయి. ఆ విషయమే తెలియాలి. అసలు మా అమ్మకి మీకు ఏంటండి సంబంధం? ఆవిడెందుకు మిమ్మల్ని చెల్లెల్లా చూస్తుంది? ఆవిడకి 2 కొడుకులుండగా మీ అబ్బాయిని కొడుకులా చూడాల్సిన అవసరం ఏంటి? అన్నిటికీ కారణాలు వెతికే వాళ్ళకి కొన్ని అర్థం కావు. అన్ని రక్త సంబంధాలే ఉండవు, కొన్ని మానసిక బంధాలు కూడా ఉంటాయి. మాలాంటి వాళ్ళని ఆత్మ బంధువులు అంటారు. ఇలాంటివన్నీ మాకు చెప్పకండి. మా అమ్మ స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? అసలు మీ ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ముందు స్నేహం అన్నారు, ఇప్పుడు బంధువులం అంటున్నారు, పైగా ఆత్మ బంధువులం అంటున్నారు. కేవలం మా ఆస్తి కొట్టేయడానికే మీరివన్నీ చేస్తున్నారు. మాకు ఏ ఆస్తులు అక్కర్లేదు. అక్క కనపడకుండా పోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను నా కొడుకు అంతే బాధపడుతున్నాం. మీరిలా చెప్పర్లేండి. పోలీసులు వాళ్ళ పద్ధతిలో అడిగితే కరెక్ట్గా చెప్తారు. నాకేం తెలియనప్పుడు నేనెలా చెప్పగలను? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నేనేం చెప్తాను? తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. రావేదా వేదా, వీళ్ళు మాటలతో దారికి రారు. నేను మీ ఇంటికి వస్తే బయటకు పోమని నాన్న గొడవ చేశారు కదా, మళ్ళీ ఎందుకు చీటికి మాటికి మా ఇంటికి వస్తున్నారు? దొంగల్ని రమ్మని ఎవరు ఇంటికి పిలవరు. అనుమానం వస్తే దొంగల ఇంటికి వచ్చి సెర్చ్ చేస్తారు. చూడు, నువ్వు దిగజారి మాట్లాడావని నేను కూడా నీ స్థాయికి దిగి మాట్లాడలేను. అయినా మీ తండ్రి కొడుకుల నాటకాలు నాకేం కొత్త కాదు. షడాప్! మా డాడీని ఇందులోకి తీసుకురావద్దు. ఆయన గురించి మాట్లాడడానికి నువ్వు సరిపో. నేనిప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద మీ అమ్మ మీద కంప్లైంట్ ఇస్తాను. అలా జరగకూడదంటే ఇప్పటికైనా
మీ అమ్మతో నిజం చెప్పించు. నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. మీ నాన్నని కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా డాడ్ని కాపాడుకోవడం ఏంటి? ఆవిడిక్కడికి వచ్చే అవకాశమే కాదు, మీ నాన్న దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అప్పుడు మీ నాన్నే ఆవిడని ఏదో ఒకటి చేసుండొచ్చు కదా. చూడు, ఎప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినడమే కాదు, అప్పుడప్పుడు నీ బ్రెయిన్ కూడా వాడుతూ ఉండు. మీరు మొదటి నుంచి ఇంతే. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు పొగరు చూపిస్తారు. ఏమీ లేకపోవడం ఏంటి? ఆత్మాభిమానం ఉంది, అది చాలు. కార్తికేయ, తల్లి కనపడని ఆవేశంలో శ్రీ ఉన్నాడు. ఆవిడ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పొచ్చు కదా. ఇప్పుడేంటి మేడం, మేము మొదటి నుంచి మాకేం తెలియదని చెప్తూనే ఉన్నాం. కానీ మీ ఆయనకు వినే ఓపిక లేదు, ఆలోచించే శక్తి లేదు. ఎంతసేపు వాళ్ళ తమ్ముడు చెప్పిన మాటలు విని మా మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. తప్పులన్నీ నువ్వు చేసి వాటిని నా తమ్ముడి మీద, డాడ్ మీద తోసేస్తావు. నీకిది బాగా అలవాటైపోయింది. ఇక మన మధ్య వాదనలు అనవసరం శ్రీ. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నీ ఇష్టం. నిజమేదో అక్కడే తెలుస్తుంది. ఓకే, పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుందాం. పదవేదా. నేను వాళ్ళకి చాలా మర్యాదగా చెప్పి చూశాను, కానీ వాళ్ళు వినట్లేదు. మా అమ్మ ఏమైందో వాళ్ళకి తెలుసు సార్. మా అమ్మని వాళ్లే మాయం చేసుంటారు. మీరు వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళు నిజం చెప్తారు. శ్రీ, ఈ రోజుల్లో మనం దేనికి తొందరపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందో నేరస్తులు కూడా అంతే తెలివిగా తప్పించుకుంటున్నారు. మనం తొందరపడితే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం ఉంది. సార్, పార్వతి ఆంటీ వాళ్ళు మా అత్తయ్యనేదో చేశారని నేను అనుకోవడం లేదు. కానీ అత్తయ్యకి సంబంధించిన ఏదో విషయాన్ని వాళ్ళు దాస్తున్నారు. అదేంటో చెప్పమని నేను బతిమాలతో అడిగాను. శ్రీ బెదిరిస్తూ అడిగాడు. అయినా వాళ్ళేం చెప్పలేదు సార్. అంతేకాదు సార్, ఆ కార్తికేయ మా డాడ్ని రక్షించుకోవడానికి నేను వాళ్ళ మీద నింద వేస్తున్నాను అంటున్నాడు. శ్రీ, కేసు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. మనం అవన్నీ లెక్క చేయకూడదు. ఏ కేసైనా ఆర్గ్యుమెంట్స్తోనో సెంటిమెంట్స్తోనో ఎండవదు. దానికి సరైన సాక్ష్యాధారాలుండాలి. ఇప్పుడు నేను మీకు ఒక సాక్ష్యం చూపిస్తాను, చూడండి. ఏంటి సార్ ఇది? మీ అమ్మగారి మొబైల్ సిగ్నల్ ఆఖరిగా ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకున్నాం. ఎక్కడ సార్? మీ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న టవర్లో మీ అమ్మగారి మొబైల్ సిగ్నల్ లాస్ట్గా వచ్చింది, తర్వాత ఆగిపోయింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.